రేపు గురువారం నుంచి గురు శుక్ర శని ఆది ఈ 4 రోజులు గంభీరమైన పనిలోనికి మనం దిగబోతున్నాం. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనకి ప్రార్థన, దాంతోపాటు ఐక్యత కావాలి. ఒకరినొకరు విమర్శించుకొని, ఒకరినొకరు తృణీకరించుకొని, ఒకరి మీద ఒకరు ఫీలింగ్స్ పెట్టుకోకుండా అందరము సంఘటితమై ఎవరికి నియమించబడిన పనిలో వాళ్ళు అంకితమై సేవ చేయాలి. ఎందుకంటే అశేషమైన జనవాహిని అక్కడికి రాబోతుంది. విస్తారమైన ప్రజల్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. మనం ఏమాత్రం భేషజాలు పెట్టుకొని అభ్యంతరకరంగా వ్యవహరిస్తే అక్కడ చాలా కుంటుపడిద్ది పని. శత్రువు ఐక్యత చెడగొట్టడానికి చాలా కుట్రలు పన్నుతాడు. వాడికి అవకాశం ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎవరైనా తొందరపడి ఒక మాట అన్నా సరే ముందు సహించండి, ఓర్చుకోండి, తర్వాత నాకు చెప్తురు. కానీ ఎవరైనా తొందరపాటుతో ఉంటే వాళ్ళకి నేను ఇచ్చే కౌన్సిలింగ్ నేను ఇస్తా. కానీ దేవుని పనిని విడిచిపెట్టి అవతలకి వెళ్ళొద్దు. అవసరమైతే దెబ్బతినైనా, మాట పడైనా, తృణీకరించబడైనా, దూషణ పొందైనా సరే దేవుని పని మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎక్కడోళ్ళు అక్కడ. ఎందుకంటే చాలా మంది ప్రజల్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఇంతకు ముందు జరిగిన కూటాల్లా కాదు, ఈసారి జరగబోయే కూటాలు ఇంకా పెక్కు విధంగా ఘనమైన స్థితిలో, ఘనమైన రీతిలో జరగబోతున్నాయి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది. ఇది సత్యం, ఇది సత్యం, ఇది వాస్తవం. ఈ మలుపులో మనం చాలా అలర్ట్గా ఉండి దేవుని పనిని జరిగించాలి. మనం మోపలేనంత, మనం పట్టలేనంత, పట్టజాలనంత విస్తారంగా ఆత్మలను దేవుడు పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం మునుపటి కంటే అధికంగా ఈసారి మహింపరచబడబోతా ఉంది, ఘనపరచబడబోతా ఉంది. అనేక మంది దేవునికి కనెక్ట్ అవ్వబోతా ఉన్నారు. అనేక మంది దైవ సేవకు సిద్ధమవబోతా ఉన్నారు. అనేక మంది రక్షింపబడబోతా ఉన్నారు. చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి రక్షణ పొందబోతా ఉన్నారు. చాలా మంది బాప్తిస్మాలకు సిద్ధపడి వస్తా ఉన్నారు. ఈ కార్యాలన్నీ జరగబోతున్నాయి. కాబట్టి చాలా మెళకువగా ఉండి మీకు కేటాయించబడినటువంటి స్థానాల్లో, కేటాయించబడిన పనుల్లో నమ్మకంగా ప్రయాసపడండి. మనం ఈరోజు ఎలాగైతే ఇలా కూడుకొని ఈ విషయాలు, ఈ హెచ్చరికలు, ఈ సంతోషకరమైన సంగతులు మనం మాట్లాడుకున్నామో, కూటాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మనమందరం ప్రేమ విందులో కూర్చోవాలి. ఇలాగా